హాయ్ హలో ఇవాళ నేను చూపించిపోయే డిష్ ఏంటో తెలుసు కదా, చక్కెర పొంగలి. మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అనమాట. చకచకా చేసేద్దాం రండి. దానికి ఏమేమి కావాలో చూద్దామా. కొన్ని కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం పచ్చకర్పూరం, కొంచెం జీడిపప్పు. అండ్ నేను ఇక్కడ జస్ట్ ఒక 100 grams కి చేస్తున్నాను. ఇది ఉడికాక మనకి డబల్ అయిద్ది అనమాట, ఉదిగిస్తుంది. ఇక్కడ చిన్న టీ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మామూలు రైస్ తో కన్నా బాస్మతి రైస్ తో అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి మేము ఎప్పుడు బాస్మతి రైస్ తోనే చేసుకుంటాము. ఇదే టీ గ్లాస్ కి హాఫ్ క్వాంటిటీ పెసరపప్పు తీసుకోండి, సరిపోతుంది. సో 2 చక్కగా వాష్ చేసేసుకుని పొయ్యి మీద ఉడికించుకోండి. అది మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసేసుకుని అండ్ అన్నం బాగా ఉడికిపోయాక కొంచెం ఎసరు ఉంటది కదా, ఆ ఎసరు ఉన్నప్పుడే ఒక చెంచా నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేయడానికి కారణం ఏంటంటే అన్నం మెతుకు అనేది కొంచెం బిరుసెక్కడానికి, మరీ మెత్తగా అయిపోకుండా ఉండడానికి అనమాట. చక్కెర పొంగల్లో మనం వేసే నెయ్యి వల్లే రుచి పెరుగుతుంది. మెతుకు ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, ముక్క అవ్వకుండా ఇలాగా అడుగు నుంచి తిప్పుకోండి. ఉడికిందో లేదో జస్ట్ చెక్ చేసుకోవడానికి మాత్రమే. మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, అంటే నేను మా మదర్ కంటే ముందు నేను చెయ్యాలన్నట్లుగా అన్నం ఉడికిపోయాక మూత పెట్టి అలా ఉంచేసేసాను కట్టేసి. దానివల్ల ఆవిరికి మగ్గిపోయింది. అదే మేము చేసిన పొరపాటు. అందుకనే మాకు అది రవన్నం లాగా అయ్యింది. సగం టీ గ్లాస్డ్ పంచదార అండ్ 1/2 కిలోలో సగం అంటే నియర్లీ 100 grams బెల్లం తీసుకున్నాము. అండ్ 100 grams నెయ్యి వేసుకుని అన్న సగం మీద సిమ్లో చక్కగా పాకం, ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే జస్ట్ పంచదార బెల్లం కరిగిపోతే మాత్రమే కాదు, మనకి చేతికి ఇలా కొంచెం జిగురు రావాలన్నమాట. అంటే వంట చేసే వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది. ఈ పాకం ఉడికే ప్రాసెస్ లో రైస్ అడగంటకుండా ఉండడానికి మనము బెల్లంతో పాటే నెయ్యి వేసుకుంటాము. ఈ బెల్లము పాకం అయ్యేలోగా కొంచెం నెయ్యిలో ఈలోగా మనం కావాల్సినవి వేపేసుకుందాము. మెయిన్ గా జీడిపప్పు, కిస్మిస్ వేస్తాం కదా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి కూడా దోరగా వేగాలి. వేగాక ఈలోగా మనము ఇంకోసారి చూసుకుందాము. ఇది పాకం ఇప్పుడే వస్తుంది, సరే కదా. కిస్మిస్ కూడా పొట్టొచ్చేలాగా చక్కగా వేపుకోవాలి. అన్ని గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు చక్కగా వేపుకొని ఆఫ్ చేసేసుకొని స్టవ్ అవి పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం చేస్తున్న చక్కెర పొంగలి చక్కగా అదంతా కరిగిపోయిందనమాట. అండ్ ఒక్కసారి ఇలా పైనుంచి కిందకంతా కదుపుకోండి. మేము ఒకసారి చక్కెర పొంగల్ స్టార్ట్ చేశాక స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు. నేను మర్చిపోయి తెలియక ఆఫ్ చేశాను, అందుకనే మాకు కొంచెం సొద్దయింది. సో చూసారా, ఇందాకడికి ఇప్పటికి కొంచెం ముదురు పాకం వచ్చి రంగు కూడా మారింది. మనం బెల్లం ఎక్కువ ఈక్వల్ క్వాంటిటీ అయిపోవడానికి కారణం ఏంటంటే, బెల్లం వేస్తే ఈ వైట్ కలర్ లో రాదు. అందుకని షుగరు బెల్లము ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసుకోవాలి. సో మనకు కావాల్సినట్టుగా ముదురు పాకం వచ్చి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక నేతిలో పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకొని ఒకసారి పైనుంచి కదుపుకుంటే చక్కెర పొంగలి అయిపోయింది. కానీ మనకి బయట క్యాటరింగ్ స్టైల్లో లాగా టేస్ట్ రావాలి అంటే కొంచెం పచ్చ కర్పూరం తీసుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసేసాక మాత్రమే వేయాలండి. వేసాక జస్ట్ ఇలా చేత్తో చితిపేస్తే చాలు, పౌడర్ లాగా అయిపోతుంది. అలా వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆ ఆవిరికి మగ్గితే ఆ పచ్చకర్పూరం ఫ్లేవర్ అనేది దానికి పడుతుందనమాట. ఇప్పుడు 2 minutes తర్వాత మూత తీసుకొని చక్కగా ఒకసారి కదుపుకొని మనం కావాల్సినట్టు సర్వ్ చేసుకోవడమే. బయట మనకి ఎలా అయితే టెంపుల్స్లో కానీ బయట తింటాము క్యాటరింగ్లో అలా వస్తుంది. నేను 100 grams ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, నాకు ఇప్పుడు దాదాపు 1/2 కిలో వరకు వచ్చిందనమాట. ఎందుకంటే పెసరపప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఉడికాక మనం చేసుకున్న క్వాంటిటీకి డబల్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.